హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో జామ మొక్క గురించి కంప్లీట్ కేర్ ఎలా తీసుకోవాలి, దానికి పెస్ట్ వస్తే ఏం వాడాలి, ఇంకా వాటికి ఫెర్టిలైజర్స్ ఏం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, జామకాయలు అయితే మా మొక్కకి ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఎక్కడ చూసినా బంచెస్ బంచెస్ కాయలు అయితే ఉన్నాయండి. కొన్ని హార్వెస్ట్కి కూడా రెడీగా ఉన్నాయి. మనము ఎప్పుడూ కూడా పండ్ల మొక్కలు తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టింగ్ వెరైటీ మాత్రమే తెచ్చుకోవాలండి. మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం కనుక, అంటే చిన్న మొక్కకి మనకి ఫ్రూట్స్ రావాలి అంటే ఖచ్చితంగా గ్రాఫ్టింగ్ చేసిన మొక్కనే తెచ్చుకోవాలి. మనము కంటైనర్లో పెద్ద పెద్ద మొక్కలు పెంచలేం కదండి. మన నేలలో అయితే ఎలా అయినా పెంచుకోవచ్చు. కానీ మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్రాఫ్టెడ్ వెరైటీ ప్లాంట్ మాత్రమే తెచ్చుకోవాలండి. ఈ గ్రాఫ్టెడ్ వెరైటీ ప్లాంటే ఎందుకంటే, గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే అంటుకట్టిన మొక్క అండి. తల్లి మొక్క నుంచి ఒక కొమ్మని కట్ చేసి దానికి అంటు కడతారు. అంటు కట్టడం వల్ల ఏమవుతుందంటే, తల్లి మొక్కకు ఉన్నటువంటి లక్షణాలు, దాని ఏజ్ అన్నీ కూడా ఈ పిల్ల మొక్కకైతే వచ్చేస్తాయండి. ఇలా సో ఫ్రూట్స్ అనేవి చాలా చక్కగా తొందరగా అయితే వస్తాయండి. ఈ పండ్ల మొక్కకి పాట్ సైజ్ వచ్చేసి 15x18 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. నేనైతే ఈ మొక్కని చిన్నది బ్లూ కలర్ డ్రమ్ ఉంటుంది కదండి, అందులో అయితే పెట్టాను. చూస్తున్నారు కదండి, మా జామ మొక్క అయితే ఎంత హెల్తీగా పెరిగిందో. అలాగే కాయలు కూడా చూడండి, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది మనం టెర్రస్లో పెంచుకుంటున్నాము అంటే కూడా నమ్మలేనన్ని కాయలైతే వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. మనకి కింద నుంచి అండి, చూస్తున్నారు కదా, కింద నుంచి కాయలైతే చాలా వచ్చేసాయండి. ఇలాగా మనము పెంచుకున్న మొక్కకి ఇంతలా ఫ్రూటింగ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. జామ మొక్కకి ఎప్పుడు కూడా మన మొక్క నిండా ఇలాగ కాయలు రావాలి అంటే టిప్స్ అనేది కట్ చేస్తూ ఉండాలండి. టిప్స్ కట్ చేయడం వల్ల అక్కడి నుంచి కొత్తగా చిగుర్లు వచ్చేసి పూత కాపు అనేవి అయితే స్టార్ట్ అవుతాయండి. మనం ఎప్పుడూ కూడా మొక్కని పెద్దగా పెంచామనుకోండి, మొక్కకు త్వరగా కాయలు అనేవి రావండి. మొక్కకి టిప్స్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మొక్క పెరగడం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కాయలు రావడానికి యాక్టివేట్ అయితే అవుతుందండి. ఏ ఫ్రూట్స్ అయినా సరే, డ్రాగన్ ఫ్రూట్స్కైనా చూడండి, పండ్లు రావడం లేదనుకో పైన చిన్నగా టిప్ కట్ చేస్తే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయండి. జామ పండ్లకైతే లోపల పురుగు వస్తుందండి. ఈ సమస్య అయితే అందరూ ఫేస్ చేసే ఉంటారు. అది పండుగ వల్ల వస్తుందండి. అలా కాకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రూట్ ఫ్లై బాక్స్ అండి. ఇందులో లోపల ఒక కేక్ అయితే ఉంటుందండి. అది పెట్టడం వల్ల ఆ పండుగ అనేది దీనికి అట్రాక్ట్ అయ్యి ఈ బాక్స్లో అయితే పడిపోతుందండి. దానివల్ల మనకి పండుగ సమస్య అయితే ఉండదు. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి. ఇంకా అందులో కొద్దిగా రాక్ పాస్పేట్ అండి. బోన్ మీల్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రాక్ పాస్పేట్ని అయితే వాడుకోవచ్చండి. అలాగే కొద్దిగా ఘనజీవామృతం అండి. ఈ ఘనజీవామృతం వేయడం వల్ల మనము ఏవైతే వేరే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఇస్తున్నామో అందులో ఉన్న పోషకాలన్నిటిని తొందరగా యాక్టివేట్ చేసి మొక్కకు అందేలా అయితే చేస్తూ ఉంటుందండి. ఈ ఈ మూడింటిని ఇలాగా చక్కగా కలిపేసుకొని మనం మొక్కకైతే ఇచ్చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎప్పుడూ కూడా మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే సాయిల్ అనేది ఎప్పుడు కూడా లూజ్ చేసుకోవాలండి. అది పండ్ల మొక్కలకైనా సరే, మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా సరే, దేనికైనా సరే సాయిల్ లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా సాయిల్ లూజ్ చేయడం వల్ల రూట్స్కి ఆక్సిజన్ చక్కగా అంది మొక్క గ్రోత్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఎన్ని కాయలు ఉన్నాయనండి చెట్టు నిండా కూడా. అంటే కొన్ని హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న సైజులో ఉన్నాయండి. ఇప్పుడు మనము రెడీ అయిన వాటిని హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ చిన్న చిన్న వాటికి బలం అంది మంచిగా, అవి కూడా మంచి సైజులో అయితే మనకి హార్వెస్ట్లోకి అయితే వస్తాయండి. అవి మంచిగా సైజు రావడానికి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే వాటర్ ఇచ్చుకోవాలండి. ఓవర్ వాటరింగ్ అయితే చేయొద్దు.